కృష్ణాంజలి గారు ప్లీజ్ చెప్పండి. అనిషి గారు. కృష్ణాంజలి గారికి బాగా తెలుసు చట్టాల్లో ఎన్ని లూప్ హోల్స్ ఉంటాయి, దాన్ని ఎంత జగన్మోహన్ రెడ్డి బాగా వాడగలడు అనే విషయం ఇక్కడ అందరికీ తెలిసిన విషయం అండి. దశాబ్ద కాలంగా బెయిల్లో ఉన్న వ్యక్తికి చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ వాడి ఏ రకంగా మానిపులేట్ చేయగలడో కూడా చాలా బాగా తెలుసు. సో మనం అలాంటి వ్యక్తిని ఎదుర్కొంటున్నప్పుడు ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. కేవలం ఈరోజు జస్ట్ ఫర్ ఎవరో మనోభావాలు దెబ్బతింటున్నాయనో, లేకపోతే కార్యకర్తలు అడుగుతున్నారనో, ప్రజలు అడుగుతున్నారు అని చెప్పేసి ఈ లూప్ హోల్స్ అన్నిట్లు ఏవేవి ఉంటాయి, ఎలా తప్పించుకోగలరు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కనీసం వర్కౌట్ చేయకుండా వెళ్ళిపోతే రేపొద్దున బయటకు వచ్చినప్పుడు మళ్ళీ క్వశ్చన్ చేసేది రామాంజనేయులు గారు లాంటి కృష్ణాంజలి గారు లాంటి వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తిడతారు, ఏం చేశారయ్యా మీరు, బయటికి తీసుకొచ్చారు, ఎదుగో అరెస్ట్ చేశామన్నారు, వీళ్ళేమో రెండో రోజున బయటకు వచ్చి కూర్చున్నారు, ఇదేనా మీ చిత్తశుద్ధి అని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వాన్నే తిడతారు. ఎంక్వైరీ చేయడం వరకు ఏదైతే నేరాలు జరిగినాయి అని చెప్పేసి ఆరోపణ వచ్చినా, లేకపోతే ప్రజలు ఇదిగో మాకు ఇబ్బంది కలిగింది అని చెప్పేసి ఆరోపణ జరిగినా దానిపైన పూర్తి ఎంక్వైరీ చేసేంత వరకు బాధ్యత ఎవరిదండి? ప్రభుత్వానికి. అక్కడి నుంచి జ్యుడిషియరీ బాధ్యత ఇంకెంత ఉంటుంది? సో ఆ జ్యుడిషియరీలో ఉన్న లూప్ హోల్స్ గురించి ఇక్కడ అందరికీ తెలుసు, పెద్దలు మాట్లాడుతున్న పెద్దలు కృష్ణాంజలి గారు కూడా తెలుసు. సో ఆ లూప్ హోల్స్ ని యూజ్ చేసుకుని మళ్ళీ సింపతిని జనరేట్ చేసే టాలెంట్ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే విషయం కూడా బాగా తెలుసు. ఈసారి అవకాశం ఇవ్వట్లేదు అంతే. మళ్ళీ నన్ను జైల్లో పెట్టారు 18 నెలలు, ఏది నేరాలు రుజువుగా నేరాల్లో నన్ను జైల్లో పెట్టారు చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చి అలాంటి వ్యక్తిని రాష్ట్రం అనుష గారు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక రానున్న రోజుల్లో కూడా మళ్ళీ మేమే రాబోతున్నాం అనేటువంటి ఆలోచనతో లేరంటారా లూప్ హోల్స్ తెలుసుకోవడానికి? అంటే ప్రజలకి ఎంతో కొంత వాళ్ళకి కావాల్సింది చేసి సంక్షేమ పథకాలు బటన్ నొక్కడమో చేస్తే తర్వాత అంతా కూడా మనమే పబ్బం గడుపుకోవచ్చు, ఏం చేసినా కూడా ఎవరు క్వశ్చన్ చేయరు అనేటువంటి ధోరణిలో ఉన్నారనా ఎలా చూడాలి? డెఫినెట్లీ అట్లనే ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి. అలా ఉన్నాడు కాబట్టి వై నాట్ 175 అని అన్నారు. అంటే ఇందాక ప్రసాద్ గారు కూడా ఒక ఆరోపణ చేశారు, టీడీపీలో లేరా అంటూ కూడా. ఎక్కడున్నారు అదే అంటున్నా, టీడీపీలో ఉన్నా కూడా క్లియర్ గా మేము చెప్తున్నాం, మేము జగన్మోహన్ రెడ్డి లాగా ఎలుకల్లా బొక్కేసిన నాయకులనో, లేకపోతే డైరెక్ట్ గా మీడియాలో దొరికిపోయిన నాయకులనో వెనకేసుకుని, హత్యలు చేసి దొరికిపోయిన నాయకులనో వెనకేసుకుని రావట్లేదండి. మీకు క్లియర్ గా ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఎక్కడో ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తే అతని పైన ఆరోపణ వస్తే ఇట్లా నన్ను వేధించారు అని చెప్పేసి ఓపెన్ గా సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది, అవునా లేదా? కూటమి ప్రభుత్వంలో ఓపెన్ గానే సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. మా పార్టీకి సంబంధించినట్టు కాదు అని చెప్పారు. ఆ ధైర్యం ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఉంది. ఒకవేళ ఏ నాయకుడైనా కూటమి ప్రభుత్వంలో తప్పు చేస్తే గనక డిజోన్ చేసుకునే ధైర్యం కూటమి ప్రభుత్వానికి ఉంది. అనంతబాబు లాగా వెనకేసుకుని రాము ఖచ్చితంగాను. కాకపోతే ఇక్కడ ప్రభుత్వాలు వర్కౌట్ చేస్తుంది ఏంటి అంటే, లూప్ హోల్స్ బాగా తెలిసిన జగన్మోహన్ రెడ్డిని ఏ లూప్ హోల్ కూడా వెతుక్కోకుండా పకడ్బందీగా పట్టుకునే ప్రయత్నం మాత్రమే జరుగుతుంది. రైట్, ఏమంటారు ప్రసాద్ గారు, ఏమంటారు? ఇప్పుడు మేడం గారు కోర్టుల గురించి చెప్తా ఉన్నారు. డైరెక్ట్ లైవ్ లో ఓటుకు నోటు కేసు విషయంలో దొరికిన చంద్రబాబు నాయుడు కోర్టుల గురించి ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారిది కాదు, ఆ గుర్తు నాది అని కోర్టుల ద్వారా లాక్కున్నటువంటి చంద్రబాబు ఈ దేశంలో ఇన్ని కేసుల మీద స్టే తెచ్చుకొని ఈ రోజు వరకు బయట ఉన్న కోర్టుల గురించి అత్యధికంగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. చందు గారు కాదు, ఒక్క నిమిషం అండి. ఆయన ఆరోపిస్తున్నప్పుడు తెలంగాణలో ఏ పోలీస్ స్టేషన్ లో చంద్రబాబు నాయుడు గారి పైన మీరెట్లో ఓటు నోటు కేసులో కంప్లైంట్ రిజిస్టర్ అయిందో ఒకసారి మాట్లాడేటప్పుడు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను సార్. అంటే కేసు ఆయన మీద ఎక్కడ రిజిస్టర్ అయింది, ఆయన ఎక్కడున్నాడో ఒకసారి దయచేసి చెప్పమని చెప్పండి. ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి ఇంత ప్రసాద్ గారు, అనుషి గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు అదంతా కూడా ప్రజలు చూశారు. ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు, అనుషి గారు నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా, మీకు అర్థమవుతుంది కదా? ఏ పోలీస్ స్టేషన్ లో చంద్రబాబు నాయుడు గారి పైన తెలంగాణలో ఓటుకు నోట్ అనే కేసు మీరు చెప్తున్నారో ప్రస్తావిస్తున్నారో మీడియా ముఖంగా ఎక్కడ రిజిస్టర్ అయింది,
దయచేసి ఆయన మీకు హైదరాబాద్ ఛార్జ్ లో షీట్ రిజిస్టర్ ఫైల్ అయిందా, అయింది కదా, రేవంత్ రెడ్డి ఎఫ్ఐఆర్ లో ఆయన గారి పేరుందా, మీద, నాకు స్టీఫెన్ దయచేసి గారి మీద, వివరాలు చూపించండి. అందరి అంతేగాని మీద ఆరోపణ రిజిస్టర్ చేయండి. అయింది కదా ఆ రోజు. ఇప్పుడు ఇక్కడికి పారిపోయి వచ్చింది ఎందుకు మనం? మీరు ఆరోపణ చేయదు, మళ్ళీ నేను అదే కథలు చెప్పొద్దు, నాకు ఆరోపణ కథలు చెప్పొద్దు. కథలు కదమ్మా, నిజమే. ఉందా ప్రసాద్ లేదా? గారు రైట్ రైట్ అనుష గారు ఒక్క ఉందా నిమిషం, లేదా? అనుష గారు అది లేకపోతే టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఒక్క నిమిషం, అది లేకపోతే ఇక్కడ నేను అటవీ భూముల్ని ఒక్క నిమిషం అటవీ భూముల్ని అధికారికంగా పట్టా భూములుగా మార్చుకున్నారనేటువంటి ఆరోపణ వినిపిస్తోంది. ప్రసాద్ గారు, అటవీ భూముల్ని పట్టా భూములుగా మార్చారు అనేది ఎక్కువ వినిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అక్కడ రెవెన్యూ అధికారులు కావచ్చు, ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, ఎన్ఓసీలు ఎలా ఇచ్చారు, అంటే ఇదంతా కూడా అక్కడ ఉన్న అధికారులు కూడా కొన్ని ప్రలోభాలకి గురయ్యారా, లేదంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం కాబట్టి భయాలకు గురై ఇదంతా జరిగిందా అనేది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలే ఏదైతే కంప్లైంట్ నేపథ్యంలో కూడా ప్రభుత్వాలకు చెప్పినటువంటి పరిస్థితి. మరి ప్రజలు చెప్పేది అబద్ధం అంటారా ప్రసాద్ గారు? ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేశారో వాళ్ళు చెప్పేది అబద్ధమా? తేలాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇది కేవలం ఆరోపణ మాత్రమే సార్. ఇప్పుడు వాళ్ళు 140 ఎకరాలకు అవతలకి వాళ్ళు జరిగారా జరగలేదా ఇవన్నీ ఆరోపణ మాత్రమే. ఇప్పుడు అదైతే నిజం అయితే నాకు తెలిసి కాదు. వీళ్ళు కేవలం కక్ష సాధింపుల వల్ల అది ఆనుకొని ఉండటం వల్ల వాళ్ళ మీద ఈ రకంగా హెరాస్మెంట్ తప్పక ఇంకోటి ఏమీ లేదు సార్ నాకు తెలిసి. నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా, ఈ వచ్చి ఇప్పుడు 8 నెలలు స్టార్ట్ అయినా వాళ్ళు చేసింది ఏం లేదు. నెలకు ఒక డైవర్షన్ పాలిటిక్స్, ఒక నెల అది, ఒక నెల ఇది, ఒక నెల ఇది తప్పక ప్రజలకు చేద్దాము, సంపద సృష్టిద్దాము, లేకపోతే ఇంకోటి చేద్దామని ఎక్కడా వాళ్ళకి లేస్తారు. మరి ఆ అటవీ భూముల్లో నేరేడు గాని, ఇక్కడ లిస్ట్ ఉంది, మామిడి చెట్లు గాని, టేకు చెట్లు గాని, ఇవన్నీ పండిస్తుంది ఎవరు? ఇప్పుడు తేలాల్సిన అవసరం ఉంది సార్ అంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ రైతులు కొంతమంది దాన్ని పొలం చేసుకునే పరిస్థితిలో ఉంది. రైతులు వీళ్ళు ఫెన్సింగ్ చేసిన దాంట్లో ఫారెస్ట్ ల్యాండ్ నాకు తెలిసి 140 ఎకరాలు ఎంతో ఉంది, అంతవరకే ఉంది. కానీ వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు ఫారెస్ట్ ల్యాండ్ అని. అది ఆరోపణ మాత్రం తేలాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు దివాకర్ రెడ్డి గారు అనే వ్యక్తి, అతను స్వతహాగా ఫ్యాక్టరీస్ అవన్నీ ఉన్న వ్యక్తి, ఆస్తిపరుడు. కాబట్టి సజ్జల గారి బ్రదర్ అవటం, ఇప్పుడు అదే నీ స్టార్టింగ్ లో చెప్పా, ఒక రాజకీయ నాయకుడికి ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే తెలుగుదేశం సజ్జల గారి బ్రదర్ అవడం వల్ల టార్గెట్ అవ్వలేదు. సజ్జల గారి ఆస్తులే, సజ్జల గారు కూడబెట్టినవే, అది బినామీలుగా వాళ్ళ బ్రదర్స్ దివాకర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకులు. రెడ్డి గారు ఎప్పటి నుంచో ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి సార్. ఇవాళ అది జనాల్ని 30 సంవత్సరాల నుంచి ఉంది సార్. ఈ రోజు కొన్నది కాదు, అది 30 years నుంచి అది ఆ ల్యాండ్స్ వాళ్ళ ఫ్యామిలీ చేతుల్లోనే ఉన్నాయి. రైట్. శివపార్వతి గారు ఏమంటారు? ఇవి కేవలం ఆరోపణలే. శివపార్వతి గారు రిజిస్టర్ లేకుండా ఏం కాదు. రైట్. ఒకసారి ఆ డాక్యుమెంట్స్ తెచ్చి వాళ్ళకి ఇవ్వండి. డేటా ఏదో రెడీ చేసి పెట్టుకున్నారు శివపార్వతి గారు. ఏమంటారు? అంటే ఇవి కేవలం ఆరోపణలే, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి